Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సినిమా సుమతి శతకం. ఈ సినిమా ఇప్పుడు డైరెక్ట్ గా ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. మరి ఈ లవ్ అండ్ కామెడీ డ్రామాలో అమర్దీప్ యాక్టింగ్ ఎలా ఉంది, ప్రేక్షకుల్ని ఈ సినిమా ఏ మేరకు మెప్పించింది అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల ఛానల్ కొంత ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, కృష్ణ తనకి చిన్నతనం నుంచే పెళ్ళంటే విపరీతమైన ఇష్టం. తన ఊరిలో కిరాణా షాప్ నడుపుతూ ఎప్పటికప్పుడు పెళ్లి చేసుకుందామా అనే ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే సుమతి అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. కానీ వీరి ప్రేమ కథకి ఆ ఊరిలోని మూఢనమ్మకాలు, కఠినమైన సాంప్రదాయాలు ఎలా అడ్డుగా నిలిచాయి, అసలు సుమతి ఎవరు, చివరికి కృష్ణ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ పాయింట్ అంటే ఇంటర్వల్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండి సెకండ్ హాఫ్ మీద చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అన్ని వర్కౌట్ అయినాయి. అలాగే లవ్ సీన్స్, ఫన్ ఎలిమెంట్స్ అన్ని పర్వాలేదు అనిపిస్తాయి. ఇక సినిమా లొకేషన్స్ అన్ని చాలా న్యాచురల్ గా, రియలిస్టిక్ గా ఉన్నాయి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే, ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంది. అదొక పెద్ద మైనస్ ఈ సినిమాకి. కొన్ని చోట్ల అయితే విసుగు తెప్పించేలా కూడా ఉంది. ఇక సినిమా స్టోరీలో కొత్త పాయింట్ ఉంది కానీ సన్నివేశాలు మాత్రం చాలా రెగ్యులర్ గా పాత సినిమాలనే గుర్తు చేసేలాగా ఉన్నాయి. ఇక సినిమా లెంత్ చాలా ఎక్కువగా ఉంది. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సినిమా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, అమర్దీప్ చౌదరి హీరోగా అమర్దీప్ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. పెళ్లి కోసం తపన పడే కుర్రాడి పాత్రలో తను చాలా బాగా సూట్ అయ్యాడు. కామెడీ టైమింగ్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. అలాగే హీరోయిన్ సాయిలి గ్లామర్ తో మాత్రమే కాకుండా నటనతో కూడా ఆకట్టుకుంది. సినిమాకే తను ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇక సపోర్టింగ్ క్యాస్ట్ జేడివి ప్రసాద్, టేస్ట్ తేజ వాళ్ళ కామెడీతో అక్కడక్కడ నవ్వించారు. ఇక మిగిలిన పాత్రలు కూడా పాత్రల పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే పాటలు పర్వాలేదు అనిపిస్తుంది. కెమెరా వర్క్ బాగుంది. ఇక పల్లెటూరు అందాలని చాలా చక్కగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే, డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ స్క్రీన్ ప్లేని కంప్లీట్ గా ఎంగేజింగ్ గా నడపడంలో కొంతవరకు తడబడ్డారు ఆయన. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ సుమతి శతకం ఒక సింపుల్ లవ్ అండ్ కామెడీ డ్రామా అని చెప్పొచ్చు. అమర్దీప్ ఫ్యాన్స్ కి అట్లాగే ఫ్యామిలీ ఆడియన్స్ కి కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అవ్వచ్చు. స్లోగా ఉన్న స్క్రీన్ ప్లేని భరించగలిగితే ఈ వీకెండ్ కి ఈటీవీ వన్ లో ఈ సినిమా డీసెంట్ గా వాచ్ చేయొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే చాలా వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.